నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. ఏ ఊరు స్వామి? ఉత్తనూరు స్వామి. ఉత్తనూరు. ఏ వెరైటీ? వేనే ఒకటి. లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారు? లాస్ట్ ఇయర్ వేయనోటే. ఎంత పండింది? లాస్ట్ ఇయర్ 45 క్వింటాలు పండేది. 45 క్వింటాలు. ఎంత వచ్చింది మొత్తం? 26.5 వచ్చింది. 6.5. ఈ తెగులు ఎట్లా ఉంది దీనిలో? తెగులు ఇది వేయనోటికి ఎక్కువైంది. వెస్టర్న్ త్రిప్స్ మన కొట్టినాక ఏమన్నా పని చేసిందే? ఇప్పుడు కాపు ఎట్లా నిలబడింది? కాపు ఫస్ట్ కాపు మాడాలకు రాలిపోయాను, సెకండ్ కాపు బాగా నిలబడింది. ఇప్పుడు ముడత అందరికన్నా మేలేనా? మేలే. చేనుపాకలు అప్పుడే చేసుకునొచ్చు. చేనుపాకలు నాది గజ్జలు ఎక్కువైంది. గజ్జి తెగులు ఎక్కువైంది. లాస్ట్ ఇయర్ కి ఏమన్నా చేంజ్ అయింది? కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? గజ్జిముడితే ఏవేగి వస్తుంది సంవత్సరం. గజ్జిముడితే ఏవేగి వస్తుంది. గజ్జిముడితే ఇప్పుడు వెస్టర్న్ త్రిప్స్ పూతలో ఉందా? లేదు. ఒకటైనా కనబడుతుందా? లేదు సార్, కనబడతలేదా? ఇప్పుడు తెంపినావా? తెంపినాం. ఎంత పడుతుంది అనుకో? అందాజ 4 క్వింటాలు. ఇప్పుడు తెంపితే ఎంత పడుతుంది? ఇప్పుడు తెంపితే 17-18 క్వింటాలు రావాలి. ఎన్ని ఎకరాలు ఇది లాటు? ఎకరన్నర. ఇప్పుడు బేట అన్ని ఒకటి అన్ని పోతున్నాయి. అబ్జర్వేషన్ కరెక్ట్ లేదు. ఒక ఫార్మర్ ఒక మందు కొట్టాలంటే ఇప్పుడు అది పక్కల చేను కొట్టినాడు, ఆ సమయం తెచ్చి కొడుతున్నారు, కానీ అబ్జర్వేషన్ దానికి సమయం చేస్తలేరు. ఎన్నిసార్లు జరిగింది సార్ కటింగ్? ఒకసారి జరిగింది. ఒకసారి కటింగ్ చేసినాం. ఇప్పుడు రెండో కటింగ్ ఇప్పుడు జరగాలి, ఇంకా లేట్ అవుతుంది. ఒక 10 రోజులు తెంపుతావా స్వామి? ఈ పునమినకు తెంపుతావా? ఇంకా మల్కాన్ జాతర తర్వాత చూస్తాము. జాతర పోయినాక అది 20 రోజులు అయితే 15 నుంచి 20 రోజులు ట్రిప్స్ అయితే లేవు. ఇంకా జమీర గాని దోమ గాని ముడత గాని బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ మచ్చ తక్కువ, ఇయర్ కొంచెం చల్లదనం వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కాపు ఎంత పడింది లాస్ట్ ఇయర్? 45 క్వింటాలు పడింది. 40 క్వింటాలు. ఎంత మొత్తం ఎంత వచ్చింది? రేట్లు ఒకసారి ఎక్కువ తక్కువ. మొత్తం 6,50,000 వచ్చింది. పెట్టుబడి ఎంత అయింది లాస్ట్? పెట్టుబడి 2 లక్షలు దాటింది. 2 లక్షలు దాటింది. మచ్చ గానీ ఈ సంవత్సరం మచ్చ గానీ తెగులు గానీ వెస్టర్న్ ట్రిప్స్ హెవీగా ఉంది స్వామి. హెవీగా ఉంది మచ్చ. ఇప్పుడు నీకు మేలు అనిపిస్తుందా? ఇప్పుడైతే మేలు. వెస్టర్న్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఏం లేదు. మొన్న ఒక 10 రోజుల కిందట కానొస్తుండే, ఇప్పుడు ఏం లేదు. ఇంకా రైతులందరికీ ఒక చిన్న మాట ఏంటంటే, మీరు మిర్చి పంటకి మందులు ఎక్కడైనా వాడండి, కానీ ఒకటే షాప్ దగ్గరనే వాడండి. ఎందుకంటే ఒకటే షాప్ దగ్గర వాడితే కనుక వాళ్ళని మనం గ్యారంటీగా అడగడానికి ఉంటుంది. ఎక్కడ పడితే ఏ షాపులు పడితే ఆ షాపులు అక్కడిక్కడ వాడారంటే కనుక పంట దెబ్బతింటుంది. ఆ తర్వాత ఎవరిని అడగలేము. దీనివలన రైతే నష్టపోతాడు. కాబట్టి మీరు ఒకటే షాప్ దగ్గరనే మందులు తీసుకోండి, అది ఏ షాప్ అయినా పర్వాలేదు. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి, పరమల్లే దొరికిన ఖరిసా
కలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. నీలో ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి